హాయ్ అండి, విత్ ద హిందూ పేపర్ 24th December 2023లోని సుడోకు అండి. సో సుడోకు ఎలా ఫిల్ చేయాలంటే ఈ రోస్లోను అండ్ కాలమ్స్లోను ఈ డార్క్ లైన్ చేస్తున్నాయి కదా, ఈ స్క్వేర్ బాక్స్లోను 1 to 9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. ఓకే, మనం ఫస్ట్ ఒకసారి పజిల్ని చూసినట్లయితే మనకు 4 ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఉంది, 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 ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఉంది. ఓన్లీ ఇందులో లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వీటిల్లో 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. సో నేను ఫస్ట్ ఇది చూస్తున్నాను, ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఉన్న ఈ స్క్వేర్ బాక్స్లోను, ఈ స్క్వేర్ బాక్స్లోను అండ్ అప్ సైడ్ చూసుకుంటే ఈ స్క్వేర్ బాక్స్లోను కూడా 4 ఉంది కదా. సో ఇందులో 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 4 ఉంది అండ్ ఈ కాలంలో కూడా 4 ఉంది, అంటే ఈ 2 బాక్సెస్లోనూ 4 రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో లేదు అండ్ కాలంలో లేదు, అంటే 4 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, రైట్. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 4 ఉంది, అంటే ఈ 3 బాక్సెస్లోనూ 4 రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో ఫిల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూద్దాం. ఓకే, ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 4 ఉంది, అంటే 4 ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో లేదు అండ్ ఈ కాలంలో లేదు, అంటే 4 ఇక్కడ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 4 ఉంది, రైట్. సో ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. ఓకే, ఒకసారి చూడండి, ఈ కాలం తీసుకుంటే ఈ కాలంలో 4 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు, అండ్ ఈ కాలంలో కూడా 4 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ రోలో కూడా 4 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూద్దాం, ఎందుకంటే ఇక్కడ కూడా ఫిల్ చేసాం కదా, దీంట్లో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 4 ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో కూడా 4 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా 4 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ చూడండి, మనకి ఈ కాలంలో ఏ నెంబర్స్ లేదు అండ్ ఈ రోలో కూడా లేవు కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాక్స్లో తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 4 ఉంది కదా, సో 4 ఈ 3 బాక్సెస్లోనూ రాదు అండ్ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ బాక్సెస్లో 4 రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా 4 ఉంది కదా, సో ఇక్కడ కూడా రాదు. చూడండి, ఈ కాలంలో 4 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో కూడా 4 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 4 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు 4 మనకు అన్ని బాక్సెస్లోనూ ఫిల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో 2 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 2 ఉంది కదా, ఇందులో 2 లేదు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 4 ఉంది. సో ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 2 రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో కూడా ఉంది కదా, అంటే ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసాం కాబట్టి ఈ స్క్వేర్ బాక్స్లో లేదు కదా, ఫిల్ అవుతుందేమో చూద్దాం. సో ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 2 రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ 2 ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో 5 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 5 ఉంది కదా, వీటిలో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 5 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, ఈ కాలంలో కూడా 5 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ చూద్దాం, ఎందుకంటే ఈ స్క్వేర్ బాక్స్లో 5 వచ్చేసింది, ఈ స్క్వేర్ బాక్స్లో 5 ఉంది అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 5 ఉంది కదా, ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 5 ఉంది కదా, అంటే ఈ 2 బాక్సెస్లోనూ 5 రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ ఈ కాలంలో కూడా 5 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో 8 ఉంది అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో 8 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 8 ఉంది. సో ఇందులో లేదు కదా, ఇందులో ఫిల్ అవుతుంది చూద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి రోలో కానీ కాలంలో కానీ 8 అయితే లేదు, సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ కాలంలో 8 ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ 8 రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ, ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. చూడండి, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లో రాదు, ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 5 ఫిల్ చేద్దాం. ఈ రోలో 5 ఉంది కదా, అంటే 3 బాక్సెస్లోనూ రాదు, ఈ రోలో కూడా 5 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో 8 రాలేదు కదా, సో నేను ఇది 8 ఫిల్ చేయడానికి చూస్తున్నాను. ఓకే, ఈ కాలంలో ఉన్న మనకి 2 ఎంటీ బాక్సెస్లో 8 రాదు, ఎందుకంటే ఈ స్క్వేర్ బాక్స్లో 8 ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్లోనూ 8 రాదు.
అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో కూడా 8 ఉంది కదా, సో ఇక్కడ కూడా రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 8 రావడానికి, సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసాము కాబట్టి ఎక్కడైనా కాలమ్స్లో మనకి ఎంటీ బాక్సెస్ దీనికి రిలేటెడ్గా ఉందనుకోండి, అక్కడ 8 ఏమైనా ఫిల్ అవుతుందో చూద్దాం. చూడండి, ఈ కాలంలో మనకు 8 రాలేదు, సో దీనికి రిలేటెడ్గా 8 ఎంటీ బాక్స్ ఉంది కదా, అంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ అయితే పోతుంది కదా, సో ఇక్కడ ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ కాలం తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఇక్కడ రోలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 8 రావడానికి, 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ 2 బాక్సెస్లోనూ 8 రాలేదు, కానీ ఎగ్జాక్ట్గా వచ్చే పొజిషన్ లేదు. చూడండి, ఈ కాలంలో 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు, కానీ ఈ 2 బాక్సెస్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఈ కాలంలో లేదు, అండ్ ఈ రోలో కూడా మనకు 8 అయితే లేదు. అండ్ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుంటే కూడా ఈ కాలంలో ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు, రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్సెస్లోనూ రాదు, కానీ 8 ఇక్కడ రావడానికి ఈ 2 బాక్సెస్లో ఛాన్స్ ఉంది. ఈ బాక్స్లో ఈ రెండిట్లో రావడానికి ఛాన్స్ ఉంది, ఈ బాక్స్లో రెండింటికి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 8 వస్తే ఆల్టర్నేటివ్గా ఇక్కడ వస్తుంది, లేదు అంటే ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఈ కాలంలో ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 రాలేదు. చూడండి, 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 6 7 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఇప్పుడు ఈ ఎంటీ బాక్స్ ఉంది కదా, ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా మనం చూసుకుంటే ఈ రోలో 6 ఉంది, అంటే 6 రాదు. అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 7 ఉంది కదా, సో 7 ఇక్కడ రాదు. ఈ బాక్స్లో మనకు రావాల్సిన 6 7 9 నెంబర్స్లో 6 అండ్ 7 రావు. చూడండి, 7 ఇక్కడ ఉంది కాబట్టి 7 రాదు, 6 ఇక్కడ ఉంది కాబట్టి 6 రాదు. సో 6 7 రావు కాబట్టి రావడానికి ఆప్షన్ ఉన్న నెంబర్ ఏంటి, ఓన్లీ 9 కదా, సో 9 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 6 and 7. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 6 ఉంది, అంటే 6 ఇక్కడ రాదు కదా, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ 7, ఇంకా రాని నెంబర్ 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 రాలేదు, 4 5 6 7 8 9 రాలేదు. సో 1 3 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 1 వచ్చేసింది. సో 1 ఈ 2 బాక్సెస్లోనూ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 3 and 9. ఓకే, ఈ రోలో మనకు 9 వచ్చేసింది కాబట్టి 9 ఇక్కడ రాదు, అంటే 9 ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది, 9 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ కాలం తీసుకుంటే మనకు 1 2 3 4 5 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 రాలేదు, 9 వచ్చేసింది. సో 6 and 8 నెంబర్స్ రాలేదు. అండ్ ఈ 2 బాక్సెస్ మాత్రం ఎంటీ ఉన్నాయి, అంటే మనకి ఇక్కడ 6 వస్తే ఇక్కడ 8 వస్తుంది, లేదు అంటే ఇక్కడ 8 వస్తే ఇక్కడ 6 వస్తుంది. అంటే ఈ 2 బాక్సెస్కి 2 నెంబర్స్ మాత్రమే ఎగ్జాక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ పైన రాసుకుంటున్నాను 6 8 and 6 8. వీటిని నేక్డ్ పెయిర్స్ అంటామన్నమాట. ఓకే, 2 నెంబర్స్ ఓన్లీ ఈ 2 సెల్స్లో రావడానికి మాత్రమే ఆప్షన్ ఉన్నప్పుడు వీటిని నేక్డ్ పెయిర్స్ అంటామన్నమాట. సో అంటే మనం ఈ స్క్వేర్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ 2 బాక్సెస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినట్టు, అంటే 6 కానీ 8 కానీ తప్ప వేరే నెంబర్స్ అయితే రావు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ స్క్వేర్ బాక్స్లో మనం రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 అయితే ఇక్కడ కానీ వచ్చేస్తుంది, అండ్ 7 రాలేదు. 8 కూడా ఈ 2 బాక్సెస్లో ఇక్కడ ఒక దగ్గర వస్తుంది, సో 8 ఇక్కడ వచ్చేసినట్టు 9. సో 7 and 9 నెంబర్స్ ఇంకా మనకు మిగిలిపోయినట్టు అనమాట. ఓకే, అప్పుడు ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 9 వచ్చేసింది కదా, అంటే 9 ఇక్కడ రాదు కదా, సో రావడానికి ఆప్షన్ ఉంది 7, ఇంకా రాని నెంబర్ 9. సో ఈ 2 నెంబర్స్ మాత్రం ఇప్పుడు అలాగే ఉన్నాయన్నమాట, ఎగ్జాక్ట్ వచ్చే పొజిషన్ వచ్చినప్పుడు మాత్రమే రాస్తాము. 6 and 8 వీటిని నేక్డ్ పెయిర్స్ అంటాము. ఈ రెండిట్లలో ఇక్కడ 6 అయితే ఇక్కడ 8, లేదంటే ఇక్కడ 8 అయితే ఇక్కడ 6 మాత్రమే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుందాం, లేదంటే ఈ కాలం తీసుకున్నా కూడా 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. నేను స్క్వేర్ బాక్స్ చూస్తున్నాను. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు, 4 5 6 రాలేదు, 7 8 9. ఓకే, సో 3 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో అయితే 3 and 6 లేవు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే 6 వచ్చేసింది, అంటే 6 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, ఈ రో తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 7 and 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో ఆల్రెడీ 9 వచ్చేసింది కదా, సో 9 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 9 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 7 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ రో తీసుకుంటే మనకు 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 5 6 7 8 9. ఓకే, సో 1 and 3 నెంబర్స్ రాలేదు. అండ్ మనకున్న ఆప్షన్స్ మాత్రం ఈ 2నే కదా, అంటే ఇక్కడ 1 వస్తే ఇక్కడ 3 వస్తుంది, లేదు ఇక్కడ 3 వస్తే ఇక్కడ 1 వస్తుంది,
సో ఈ 2 బాక్సెస్లో 1 and 3 నెంబర్స్ తప్పితే మనకు వేరే నెంబర్స్ రావడానికి ఛాన్స్ లేదు. సో వీటిని నేక్డ్ పెయిర్స్ అంటామన్నమాట. సో నేను ఇక్కడ రాసుకుంటున్నాను 1 and 3 నెంబర్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో మనకు 1 and 3 నెంబర్స్ ఈ 2 బాక్సెస్లోనే వస్తాయి. ఇంకా రెండు బాక్సెస్ ఉన్నాయి కదా, వీటిల్లో రాని నెంబర్ చూద్దాం. ఓకే, సో 1 అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ 2 బాక్సెస్లో మాత్రమే వస్తుంది. సో 1 and 2 రాలేదు. 3 కూడా ఇక్కడ వస్తుంది అనుకున్నాం కదా, 4 5 6 7 రాలేదు, 8 and 9. సో 2 and 7 నెంబర్స్ రాలేదు. వాటికి కూడా ఈ 2 బాక్సెస్ మాత్రమే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనకైతే ఎగ్జాక్ట్గా 2 కానీ 7 కానీ వచ్చే ఛాన్స్ లేదు. చూడండి, ఈ కాలంలో కూడా మనకు 2 and 7 నెంబర్స్ అయితే లేదు. కానీ 2 and 7 నెంబర్స్ ఓన్లీ ఈ 2 బాక్సెస్లో మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. సో 2 7 2 7. ఓకే, ఇప్పుడు ఈ రో చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ 2 కానీ 7 కానీ ఈ 2 నెంబర్స్లో ఆ 2 నెంబర్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఇప్పుడు రో వైజ్ తీసుకుంటే ఇక్కడ మనకు 2 వస్తే ఇక్కడ 7 వస్తుంది, లేదు 7 వస్తే ఇక్కడ 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రిలేటెడ్గా దీనికి రో చూద్దాం. మనకు 2 and 7 ఇక్కడ మాత్రమే వస్తాయి. ఓకే, అండ్ ఇంకా రాని నెంబర్ రో వైజ్ తీసుకుంటే 1 రాలేదు కదా, సో ఓన్లీ అప్పుడు మనకి ఈ 2 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 1 వచ్చేసింది కదా, సో 1 ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 1 ఇక్కడ రాస్తుంది, 2 ఇక్కడ వస్తుంది అనుకున్నాము, 3 రాలేదు, 4 5 6 7 కూడా ఇక్కడ వస్తుంది అనుకున్నాము, 8 and 9. సో 3 రాలేదు కాబట్టి ఇక్కడ 3 రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ రో చూద్దాం, లేదంటే స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకున్నా ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 రాలేదు, 7 రాలేదు. ఓకే, సో 2 6 7 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 2 and 6 వచ్చాయి కదా, సో 2 6 రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. ఇంకా 2 and 6 నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఈ బాక్స్ తీసుకుంటే మనకు 2 and 6 లేవు, అండ్ ఈ బాక్స్లో కూడా మనకు మిగిలింది ఓన్లీ 2 and 6 నెంబర్సే అనమాట. సో ఎగ్జాక్ట్గా వచ్చే పొజిషన్ అయితే లేదు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే ఇందులో 1 రాలేదు కదా, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 1 వచ్చేసింది కాబట్టి 2 బాక్సెస్లోనూ 1 రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 1 ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ రాని నెంబర్ 3 and 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 7 8 9. సో 3 and 5 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 5 ఉంది కదా, సో 5 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 5 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, హీరో వైస్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 రాలేదు. చూడండి, 4 5 6 7 8 9. సో 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ కాలం చూద్దాం. 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 7 8 రాలేదు, 9 వచ్చేసింది. సో 3 5 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ స్క్వేర్ బాక్స్లో అయితే ఏం లేవు, అండ్ ఈ రోలో కూడా 3 5 8 నెంబర్స్ లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే 5 ఉంది, 8 ఉంది. సో 5 8 2 నెంబర్స్ ఇక్కడ రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3 కదా, సో 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 5 ఉంది, సో 5 ఇక్కడ రాదు కదా, సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 5 రావడానికి, 5 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఈ రోలో 8 ఫిల్ చేసాం కదా, సో అంటే మళ్ళీ ఇక్కడైతే 8 అయితే రాదు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటిది, ఇంకా 6. అండ్ ఇక్కడ 6 ఫిల్ చేసాం కదా, సో ఇక్కడ రావడానికి ఆప్షన్ నెంబర్ ఓన్లీ 8. ఇప్పుడు చూడండి, ఈ రో తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు, 4 5 6 రాలేదు, 7 8 9 వచ్చేసాయి. సో 3 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే స్క్వేర్ బాక్స్లో మనకు 3 వచ్చేసింది కదా, అండ్ కాలంలో కూడా 3 ఉంది కదా, సో 3 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ మనం ఈ బాక్స్లో 2 and 6 నెంబర్స్ కదా రాలేదనుకుంది, సో దీనికి రిలేటెడ్గా ఆల్రెడీ మనం ఇక్కడ ఈ కాలంలో 6 రాసాము, అంటే 6 ఇక్కడైతే రాదు కదా, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ 2 కదా, 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కాలంలో మిగిలిపోయిన నెంబర్ ఏంటిది, 1 2 రాలేదు కదా, 3 4 5 6 7 8 9 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ వైస్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 and 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే రోలో 9 ఉంది కదా, సో 9 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 9 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 7 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ రో తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 రాలేదు, 7 రాలేదు, 8 and 9 వచ్చేసాయి కదా, సో 6 and 7. ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 6 ఉంది, సో 6 ఇక్కడైతే రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 6 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 and 2 రాలేదు. చూడండి, 3 4 5 6 7 8 9. సో 1 and 2 రాలేదు కదా. ఈ బాక్స్ తీసుకుంటే కాలంలో 2 ఉంది, సో 2 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 2 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే 1 రాలేదు, 2 3 4 5 6 7 రాలేదు, 8 and 9. సో 1 and 7 నెంబర్స్ రాలేదు.
ఓకే, లేదు ఇలా కాలం వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ మాత్రమే ఉంది చూడండి. సో ఇప్పుడు మనం 1 and 7 రాలేదనుకున్నాం కదా, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 1 ఉంది కదా, సో 1 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, 1 ఇక్కడ రాస్తున్నాను. ఇక రాని నెంబర్ 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 1 and 3 అనుకున్నాం కదా, ఈ కాలంలో 1 వచ్చేసింది కాబట్టి 1 ఇక్కడ రాదు, సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 2 and 7 అనుకున్నాం కదా, సో ఈ కాలంలో 7 వచ్చేసింది కాబట్టి 7 ఇక్కడ రాదు, సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. సో ఇలా ఈ నేక్డ్ పెయిడ్స్ లేదా హిడెన్ పెయిడ్స్ వల్ల మనకు ఈ రెండు ఫిల్ కాకపోయినా దానికి రిలేటెడ్గా మనం వేరే నెంబర్స్ని ఫిల్ చేయొచ్చు అనమాట. మనం చూసాం కదా, ఇక్కడ 1 3 అనుకున్నాము అండ్ ఇంకా రాని నెంబర్ 2 7 అనుకున్నాము. మనం వీటిని ఫిల్ చేయలేదు అప్పుడు, కానీ దానికి రిలేటెడ్గా చూసుకొని వేరే నెంబర్స్ ఇక్కడ 1 and 3 నెంబర్స్ అయితే ఫిల్ చేసాం. సో అలాగా ఆ నేక్డ్ పెయిడ్స్ ఉన్నప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేసి వేరే నెంబర్స్ని అయితే ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.